అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. వారఫలంగాన్ని చూసుకుంటే 1వ తారీఖు జూన్ 2025 నుంచి 7వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహస్థితులు చాలా మారుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం ముఖ్యంగా శుక్ర గ్రహం యొక్క మార్పుని తీసుకుంటున్నాం. తర్వాత బుధ గ్రహం కూడా మారుతుంది ఈ వారం చివరిలో. అలాగే కుజుడు కూడా మారుతున్నాడు. సో దీన్ని బట్టి అందరికీ వారఫలం ఎలా ఉందో చెప్తాం. ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు చంద్రుడితో కలిసి కర్కటక రాశిలో మొదలవుతున్నారు. అలాగే వారం చివరిలో కుజుడు సింహరాశిలోకి వస్తున్నారు. కేతు వచ్చేసి సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే చంద్రుడు కర్కాటకము, సింహం, కన్య, తులారాశి వరకు ప్రయాణిస్తున్నారు. ఇది గ్రహ సంచారం అండి. మరి దీన్ని బట్టి 12 రాశులకు జాతకం ఎలా ఉందో ఈ వారం అంతా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేటు, టైము నా నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి PDF పంపిస్తాను జాతకాన్ని. అలాగే ఎటువంటి సమస్యలున్నా దానికి సింపుల్గా పరిష్కారం చెప్పేటువంటి మార్గం మన దగ్గర చాలా ఉన్నాయి. అందుకే మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. అలాగే శ్రీనివాస జ్యోతిష్యాలయం అని చెప్పేసి ఫేస్బుక్లో మన పేజ్ ఉందండి. అది కూడా మీరు దయచేసి చూడండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, అలాగే జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారం చివరిలో కుజగ్రహం యొక్క మార్పు, బుధగ్రహం యొక్క మార్పుని లెక్కలోకి తీసుకోకుండా సూర్యుని యొక్క మార్పుని తీసుకొని చెప్తున్నాను. నమస్కారం. గోపాల్ అయ్యంగార్. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు జూన్ నుంచి 7వ తారీఖు జూన్ వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారం అంతా కూడా గురువు సప్తమంలో మిథున రాశిలో ఉండడం చాలా అద్భుతమైన విషయం. చక్కగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ధనుసు రాశి వాళ్ళు ఉల్లాసంగా ఉంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. చక్కటి వాతావరణంలో ఈ వారం అంతా గడుస్తుంది. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో మంచి పురోగతి ఉంది. స్నేహితులతో బంధువులతో పెద్ద ఉపయోగం లేదు. అలాగే మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ముందుకెళ్ళాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఆస్తులని కొనడానికి చాలా అనుకూలంగా ఉంది. గతంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ మారిపోయాయి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. ఆమె ఆశీస్సు వల్ల అన్ని సక్సెస్. ముఖ్యంగా ఈ వారంలో పిల్లల యొక్క చదువు విషయంలో గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా వారాంతంలో కుజగ్రహం యొక్క మార్పు వల్ల మారిపోతాయి. ఇంతవరకు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్న వాళ్ళకి చివరిలో కుజుడి యొక్క మార్పు వల్ల తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రస్తుతానికైతే ప్రయాణాల్లో ఇబ్బందులు, విదేశీయానాల్లో ఆలోచనలో కాస్త ఇబ్బందులు, విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని ప్రతిబంధకాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా తొలగిపోతుంది. దానికి తగినటువంటి పరిహారం చెప్తాను. ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా రుణ ఒత్తిడి, శత్రువుల యొక్క పైచేయి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న వివాదాలు పెద్దవి చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. పార్ట్నర్షిప్లో కూడా మీకు ఇప్పట్లో వ్యాపారంలో కొంత నష్టానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ధనుసు రాశి వాళ్ళందరూ కూడా భార్య భర్తల విషయంలో ప్రేమికులు ఇప్పట్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దూరంగా వాళ్ళని ఉన్న వాళ్ళు కొన్ని రోజులు అలా ఉండడం మంచిది. అలాగే అదృష్టం కానీ చూసుకుంటే అదృష్టం బాగా తక్కువ. ఏ పనైనా సరే కష్టపడి చేయాల్సిందే, ఆలోచించి చేయాల్సిందే. పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్ పెద్దగా ఉండదు. తండ్రులు, పెద్దలు, మామగారి సపోర్ట్ ఉండదు అనమాట. ఉద్యోగంలో బాగా కష్టపడాలి. పెద్దవాళ్ళని మెప్పించడానికి ప్రయత్నించాలి. మన పని మన ప్రపంచంలో ఉండాలి. లేని కొన్ని పాలిటిక్స్ లో చేయి పెట్టొద్దు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదాలు జన్మించిన వాళ్ళు, కేతు దశ, శుక్రదశ, సూర్యదశలో వచ్చిన వాళ్ళు పుట్టినప్పుడు పెద్దవాళ్ళైన కొద్ది దశలు మారుతాయి. దశల్లో ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంది, ఏం సంగతి అన్నీ కూడా మీ జాతకం చూసి తెలియజేస్తాను. మీ పేరు, డేటు, టైము నా నెంబర్కి పంపించండి. 15-20 నిమిషాలు మీతో రికార్డింగ్ చేయించేసి మీ జాతకం 50 పేజీలు PDF చేసి పంపిస్తాను. ఏ సమస్యకైనా సింపుల్గా పరిష్కారం చేయడమే మా బాధ్యత. అందుకే మా ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.